నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. వెన్నుపోటు ఎవరిది? అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో బుధవారం మాజీ శాసనసభ్యులు సీతంశెట్టి వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెడు పాలన నుంచి విముక్తి కలిగిన రోజని ఆయన అన్నారు. అంతేగాని ఈ రోజున ఈ రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాలు ఉంటుందంటే ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఘనకార్యం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి 5 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలుపరిచిన దాఖలాలు లేవు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. ప్రధానంగా చెప్పాలంటే జలయజ్ఞం చేస్తా అన్నారు. ఎక్కడైనా చేశారా? జలయజ్ఞం లేదు. మద్యపాన నిషేధం చేస్తానని బ్రహ్మాండమైన హామీ ఇచ్చాడు. కానీ అదే మద్యం వ్యాపారం బ్రహ్మాండంగా చేసుకొని మరి ఈ రోజున వేల కోట్లు సంపాదించి ఈరోజు కొంతమంది దోషులు మరి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇస్తాడు. ఉద్యోగాలు ఇచ్చారా? అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి రెగ్యులర్ చేస్తాడు. రెగ్యులర్ చేశారా? ఇవన్నీ వెన్నుపోట్లు కావా వీళ్ళందరికీ? ఈ విధంగా అదేవిధంగా 7,20,000 సాగునీరు 960 మెగావాట్ విద్యుత్ వచ్చే పోలవరం ప్రాజెక్టుకి వెన్నుపోటు పొడిసి నిర్మాణం చేయకుండా ఆపేసిన సంగతి కాదా? అదేవిధంగా రాజధాని నిర్మాణం లేకుండా ఈయన పరిపాలన చేసింది వెన్నుపోటు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మరి గిరిజన ప్రాంతాల్లో గృహ నిర్మాణం ఇవ్వాలి. గృహ నిర్మాణం ఇచ్చారా? ఇవ్వలేదు. అదేవిధంగా జలజీవన్ మిషన్లో 16,483 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేస్తే ఈ ప్రాంతాల్లో రాష్ట్రంలో ఎన్ని గ్రామాలకి ఎన్ని ఇళ్లకి నువ్వు నీళ్లు ఇచ్చావు చెప్పు. మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి వ్యక్తివి నువ్వు వెన్నుపోటు పొడిచినట్టు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా నీ పరిపాలనలో రైతులు రుణమాఫీ చేసావా ఏమన్నాను? అన్నా క్యాంటీన్లు రద్దు చేసావు కదా. పేద ప్రజలకి పండగ పూట కనీసం కొన్ని వస్తువులను తిని సుఖంగా ఉండేవాళ్ళు, అటువంటి రద్దు చేసావు కదా. అలాగే చంద్రన్న బీమా ఇచ్చావా? రైతు రథం ఇచ్చావా? ఏమీ ఇవ్వలేదు. కాంట్రాక్ట్లో బకాయిలు పెట్టావు. ఈ విధంగా అరాచక పాలన చేసి ఇవన్నీ చేసావు. ఇంతే కాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో, మీ బాబాయ్ హత్య కేసులో గొడ్డలిపోటు పొడిచి నారాసుర రక్ష చరిత్ర అని చెప్పి నీ సాక్షి పేపర్లో రాయించావు. అదే విధంగా ధర్మం చెప్పు. ఈ రోజుకైనా ఎవరైనా చెప్పగలవా నీ గొడ్డలిపోటుని? ఇలా వెన్నుపోటు సంస్కృతి అంతా కూడా మీదే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎస్టీ కానీ ఎస్సీ కానీ బీసీ కానీ సప్లాన్ నిధులు వెన్నుపోటు పొడిచి ఎస్టీలకు 1,054 కోట్ల రూపాయలు వెన్నుపోటు పొడిచావు. అలాగే ఎస్సీలకి 8,548 కోట్ల రూపాయలు వెన్నుపోటు పొడిచావు. బీసీలకి 34,000 కోట్లు వెన్నుపోటు పొడిచిన సంగతి నీకు తెలియదా? ఈ విధంగా ప్రతిదాని వెన్నుపోట్లు పొడిచిన నీ ప్రభుత్వం ఈ రోజున వెన్నుపోటు పడకుండా అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి, అలాగే విశ్వవిఖ్యాత రాజకీయ సార్వభౌమ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అభివృద్ధి నడుస్తూ ఉంది. దీనికి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ మద్దతునిచ్చి ఈ ప్రభుత్వం నడుపుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.